అవును తండ్రి. అవునయ్యా. అవును తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు. స్తోత్రం. అవును ఆయన. వందనాలు ప్రభు. స్తోత్రం. అవును ప్రభు. అవును దేవా. అవును ఆయన. ప్రభు దేవా. అవును ఆయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు. అవును ప్రభు. అవును. స్తోత్రం స్తోత్రం. దేవా. అవును ప్రభు. అవును. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రార్థన సమాధానానికి ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి సమావేశం దేవునికి మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ కూడా బాగున్నారు కదా? ప్రభు నామానికి కుదరలో మనం వాక్యంలోనికి వెళ్తాము. నిజంగా మరి గడిచిన వారం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచాడు. చూడండి, దేవుని ప్రేమ మరొకసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మన పిల్లలు మనతోనే ఉండాలని మనం ఆశపడతా ఉంటాం. మన పిల్లలు మనతోనే, మన ఇంటనే, చిన్న ఉన్నప్పుడు మనం వారిని ఆశపడతాం. వారి విషయంలో మన పిల్లలు మన చెంతనే ఉండాలి. మనం ఏం చేస్తామో కాచి కాపాడతాం. అంటే మన ప్రేమ అన్నమాట. చూడండి, భార్య భర్తల మధ్యలో వారి ఏకపరిచిన తర్వాత వారు ఒక ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి ఆ ప్రేమ అంటే? సంతానం కొరకు. ఆ సంతానం ద్వారా వారి ప్రేమ అనేది ఏమవుతుంది? బాబు పాపన పుడితే ఈ ప్రేమ అనేది, వారిలో ఉన్న ప్రేమ బయటకు వస్తుంది. అవునా కదా అంటారా? లేదంటే వారిలో ఉన్న ప్రేమ వారి లోపలనే ఉంటుంది. ఒక బాబు ఒక పాపలో పుడితే వారి లోపల ఉన్న ప్రేమ ఏమవుతుంది? పిల్లల మీద బయటికి వస్తుంది. అవును అంటారు కదా అంటారా? వస్తుంది రాదు? వస్తుంది. అంటే చూడండి, ప్రేమ అనేది వ్యక్తపరచడానికి ఒక వ్యక్తి కావాలి. నా లోపల ప్రేమ ఉంది, అది లోపల సరిపోద్దా? నేను దాన్ని ఏం చేయాలి? వ్యక్తపరచాలంటే అక్కడ ఇంకొక వ్యక్తి ఉండాలి. అయితే దేవుడు ఈ కుటుంబ వ్యవస్థ ఏం చేశాడు? భూమి మీద స్థాపించాడు. కుటుంబ వ్యవస్థను స్థాపించి ఆయన ప్రేమను ఏం చేశాడు? కుటుంబానికి పంచాడు. అంటే మనందరూ కూడా ఆయన ప్రేమను పంచాడు. ఈ లోకంలో ప్రేమ ఉందంటారా? కాసేపు దేవుని పక్కన పెడితే ఈ లోకంలో ప్రేమ ఉందా? దేవుడు లేకుండా లోకంలో ప్రేమ లేదు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమామయుడై ఉన్నాడు. అంటే ప్రేమ అనేది మనం చూపించాలి ఒక వ్యక్తిని అంటే ఆ వ్యక్తి ఎవరు కాదు, అవి ప్రేమకు మూలము దేవుడు. అవునంటా కదంటారా? ప్రేమకు మూలం ఎవరంటే దేవుడు. అంటే చూడండి, ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు స్థాపించి ఆయన ప్రేమను మనలో ఉంచాడు. ఆయన ప్రేమను మనిషికి ఎంతైతే అవసరం పడుతుందో ఆ ప్రేమను దేవుడు మనలో ఉంచాడు. అది ఎలా వ్యక్తపరచాలి ఆయన అనుకున్నాడంటే, మనం చూసాము ఆదికాండము 1:20 దేవుడు ఏం చేశాడు? ఆయన స్వరూపం మనను చేశాడు. తద్వారా ఆయన ఉన్న ప్రేమను, ఆ ప్రేమ మనకు ఆయన ఏం చేశాడు? వ్యక్తపరచాడు. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవుడు మనుషులను కలుగజేసి ఆయనలో ఉన్న ఆ ప్రేమ అంతా కూడా మన మీద ఆయన ఏం చేశాడు? వ్యక్తపరిచాడు. అదే ప్రేమను దేవుడు కుటుంబం కూడా, దేవుడు అంటే ఆదాము అవ్వను సృష్టించి వారిని భార్య భర్తలుగా చేశాడు. తద్వారా కుటుంబమును స్థాపించి ఆ కుటుంబంలో ఆయన ప్రేమను ఏం చేయాలనుకున్నాడు? ఉంచాలనుకున్నాడు. అదేవిధంగా దేవుడు అదేవిధంగా చేశాడు. అదేవిధంగా ఆయన ఒక ప్రేమను మనుషుల మీద ఆయన ఏం చేశాడు? వ్యక్తపరిచాడు. ఆదాము, అవ్వ, తర్వాత కయ్యోను, హేబేలు. అవునంట కాదంట? ఈ కుటుంబం మీద దేవుని ప్రేమ ఏంటి? వ్యక్తపరచబడింది. తర్వాత అపవాదం వచ్చేసి తెలుసువాడు మరి కయ్యోనులో ప్రవేశించి ప్రేరేపించి హేబేలుని ఏం చేయించాడు? చంపించేశాడు. అవునంట కాదంట? మరి ఆదాము చేసిన మిస్టేక్ వల్ల లోకంలోనికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరి మొట్టమొదటి మనిషి భూమి మీద చనిపోయిన వ్యక్తి ఎవరంటే? హేబేలు. మొట్టమొదటి వ్యక్తి భూమి చనిపోయిన కదా అంటే హేబేలు అనమాట. సో అయితే దేవుడు మరలా అవ దేవునికి మొరపెట్టింది. దేవునికి మొరపెడితే అవకి ఇంకొక కుమారుడు ఇచ్చాడు, దేవుడు అనుగ్రహించాడు. అంటే నాకు
కుటుంబాన్ని దేవుడు స్థాపించాడు, కుటుంబాన్ని స్థాపిస్తున్నాడు. అపవాది కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు. ఇప్పుడు కయ్యోను ఏబేలు చంపడానికి రీజన్ ఏంటి? ఏబేలు ఏమైనా పొరపాటు చేశాడా? ఏబేలు ఏం పొరపాటు చేయలేదు. దేవుడికి అర్పణ ఇచ్చాడు. ఆ దేవుడు ఏబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. కయ్యోను మనం ఇందాక తీసుకున్నాం కదా, 2 కాళ్ళు వచ్చిన వివరాల లెక్క ఏబేలు కూడా అదే విధంగా తీసుకొని వచ్చాడు, మనస్ఫూర్తిగా తెచ్చాడు. కానీ కయ్యోను మాత్రము దేవుని హృదయానికి ఇష్టంగా తీసుకొని రాలే. ఆయన అర్పణ ఇష్టంగా అర్పియట్లేదు. ఏదో తెచ్చినట్లు చేస్తా ఉన్నాడు. ఏబేలు ఉంటే ఏబేలు చేశాడు, కయ్యోను ఉంటే కయ్యేసి. కానీ ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించిన అర్పణ దేవుడు అంగీకరించలేదు అనేసి ఎలాంటి పొరపాటు లేని ఏబేలు మీద కయ్యోను పగబట్టి, పగ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? అపవాదం నుంచి వచ్చింది. ఈ అపవాదం చేసిన కుటుంబ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. హేబేలును చంపించి కయ్యూను ఏం చేశాడు? దేశదిగ్గురి చేశాడు. చూడండి, అపవాదికి ఒక అవకాశం దొరికితే చాలు వాడు ఏం చేశాడు? కోపం పుట్టించాడు, అంతే. పగ పుట్టించాడు, రేపాడు, పగను రేపాడు. దాని ద్వారా కయ్యూను ఏం చేశాడు? హేబేలును దాని ప్రతిఫలం కయ్యూనికి ఏమొచ్చింది? దేశ దిమ్మరైపోయాడు. కయ్యూను కృంగిపోయాడు. అయ్యో నేను ఏం చేశాను? పొరపాటు చేశాను. నేనేం చేశాను? వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి. వాడు ఛాన్స్ ఇస్తే ఛాన్స్ ఇచ్చేస్తారు. ఒక చిన్న హోల్ చాలు. పడవ ఒక సముద్రంలో ఉన్న పెద్ద షిప్ మునిగిపోవడానికి ఒక చిన్న సూదితో కింద వచ్చి వెళ్ళిపోవడం, ఒక చిన్న హోల్ చేయండి. అదేమవుతుంది కూడా అదే అనమాట. అపవాదికి మనం ఛాన్స్ ఇచ్చామంటే వాడు ముంచేసేస్తాడు అనమాట. చిన్నదే కదా మనం అనుకుంటాం, కానీ తర్వాత వచ్చే పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నమాట. మరి చూస్తాం మనం అందరం కూడా. దేవుడు చూస్తాడు. ఆలోచన చూడాడా ఎంతమంది నా బిడ్డలను ఆలోచించడానికి వస్తారు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, సండే మనం దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడైనా ఉండండి, మనం ఖాళీగా ఉంటే నిజంగా ఎలాంటి పనులు లేకుండా మనము ఆయన చూస్తూ ఉన్నాను. చూస్తున్నా లేదా? చూస్తాడు. నా బిడ్డే సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించాలి, కనీసం వచ్చి నా మాట వినడానికి ఆమె కూర్చోవాలని దేవుడు చూస్తా తప్పకుండా దేవుడు చూస్తా. ఎందుకంటే నా బిడ్డలు ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. ఈ లోకం వారిని ధైర్యపరచలేదు. ఈ లోకము వారిని ఏం చేయలేదు? బలపరచలేదు. ఈ లోకం వారికి ధైర్యము చెప్పలేదు. కానీ నా మాటలు మాత్రం వారికి ఏమి ఇస్తాయంట? ధైర్యాన్ని ఇస్తాయి. నా మాటలు మాత్రం వారిని ఏం చేస్తాయి? జీవింపజేస్తాయి. కాబట్టి నా మాటలు నా బిడ్డలు వింటే వాళ్ళు ఏమవుతారు? ఈ లోకంలో జీవిస్తారు. అపవాది ఎన్ని తంత్రాలు వేసినా కూడా వారు నా మాటలు వింటే వాళ్ళు ఏమవుతారు? జీవిస్తారు. కాబట్టి మనం దేవుని ప్రేమను మనము అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మనసు మనం ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడున్నా సరే దగ్గరలో ఉన్న చర్చికి మనం ఏమవ్వాలంట? వెళ్ళాలి. మ్యాక్సిమం అంటే పనులు ఉంటే సరే పర్లేదు, కానీ మనం ఇది నేర్పించాలి. మన పిల్లలకు మనం ఇది నేర్పించాలి. మనం నేర్పిస్తున్న వారు రేపు పొద్దున ఏమవుతారు? పాటిస్తారు. ఎక్కడున్నా మన బిడ్డలు, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు ఎక్కడున్నా సరే కానీ దేవుని సన్నిధిని మాత్రం నువ్వేం చేయొద్దు? మరవద్దు. ఒక గడియ కానీ ఎందుకు కాదు, ఒక గంట ఎందుకు కాదు, ఒక అరగంట ఎందుకు కాదు, నీకు ఒకవేళ అంతగా పనులు ఉంటే ఒక అరగంట ఎందుకు కాదు? దేవుని సన్నిధిలో గడుపు. మనం చెప్పాలి వద్దు? మన పిల్లలకు నేర్పించాలా వద్దా? మంచి విషయాలు, చెడు విషయాలు నేను చెప్పేది మంచి విషయాలు. మనము నడుచుకుంటూ మన పిల్లలకు మనము నేర్పించాలి. మనం నడుచుకుంటూ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు వినరు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏదో ఏదో జనరేషన్ అంటే ఇది అసలు వినరు. అసలు కొద్దిగా యాక్టివ్ అంట, సూపర్ యాక్టివ్ అంట అనమాట. అంత ఈజీగా వినరాదు. సో మనం విన్నాం, కానీ మన పిల్లలు, ఎందుకంటే వాళ్ళ యాక్టివ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనకున్న మైండ్ సెట్ కంటే వాళ్ళు ఇంకా అడ్వాన్స్లో ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పాలి. కుటుంబ వ్యవస్థను కట్టాలి. పునాదులు ఎలా వేయాలంట? బలంగా వేయాలి. లేకపోతే వరద వచ్చినప్పుడు ఏమవుతుందంట? శ్రమలు వచ్చినప్పుడు కూలిపోతుంది. ఇంత ప్రయాసం పడి మన కుటుంబ పునాదులు మనం బలంగా వేయకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. మనం చెప్పాలి మన పిల్లలకు. నా ఆశ ఏంటంటే, భవిష్యత్ దేవుడి ఆశ కూడా అదే ఉంటుంది, మీ అందరి ఆశ కూడా అదే ఉంటుంది. నా ఆశ ఏంటంటే నా గోల్ అనమాట. అది ఎప్పుడైనా పెడుతుందో తెలియదు. సంఘము క్రైస్తవులు అనబడుతూ మనం అందరం కూడా ఆదివారం మన ఇంటికి ఏముండాలి? తాళం ఉండాలి. మనం అందరం ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. అవునంటారు కదంటారా? అదే నిజమైన
క్రైస్తవ జీవితం. అవునరా కదండ్రా? క్రైస్తవ జీవితం అంటే అదే. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తాం కదా, మనం అందరం కూడా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాం. వారం అంతా ఉద్యోగాలు చేస్తాం, సోమవారం నుంచి శుక్రవారం వరకు. బయటపడ జరిగి మీకు జీతాలు వస్తున్నాయా? ఆఫీస్ పోతే జీతాలు వస్తున్నాయా? బయటపడ జరిగితే వస్తాయా? జీతాలు వస్తాయా? రావు. మరి దేవుడు చూడండి, మనం ఆయన ఆరాధించాలనేసి ప్రభుత్వాన్ని రాజ్యాంగమై సైతమైన మార్చి ఆదివారం దినాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. మనకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎవరు ఇచ్చారండి ఈ ఆదివారం? రాజకీయ నాయకులు ఇచ్చారా? అధికారులు ఇచ్చారా? దేవుడు ఇచ్చాడు. ఎందుకు? నా ప్రజలకు విశ్రాంతి కావాలి. ఒక డే వాళ్ళకి ఏం కావాలి? రెస్ట్ కావాలి. ఆ రోజు వాళ్ళు ఏ పని కూడా చేయొద్దు, వాళ్ళు నన్ను ఏం చేయాలి? ఆరాధించాలి. ఆనాడు మరి ఇజ్రాయెల్ ప్రజలకు శనివారం ఉండే రోజు, కానీ ఈరోజు మనకు ఏమైంది? అది పునరుద్ధానాన్ని బట్టి అది ఆదివారానికి షిఫ్ట్ అయ్యింది. చక్కటి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. వారం అంతా కాచి కాపాడినప్పుడు మనమందరం కూడా కుటుంబ సమేతంగా దేవుడి సన్నిధికి వచ్చి గంట ఎందుకు కాదు, 2 గంటలు ఎందుకు కాదు, పాటలు పాడి ఆయన ఆరాధించి ఇంటికి వెళ్తే అంతకు మించిన ఇంకొకటి ఏది కూడా లేదు. అంతకు మించినది ఇంకోటి మనకి మనం వస్తుందా మన వెంట? ఈ లోకం మనకి ఏమి ఇవ్వదంట? శాంతి ఇవ్వదు. ఈ లోకం మనకి ఏమి ఇవ్వదు? సమాధానము ఇవ్వదు. ఈ లోక శాంతి, ఈ లోక సమాధానము చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. మీకు ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. ఫొటోస్ ఉన్నాయో లేవో ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. స్క్రీన్ షాట్స్. రైట్. ఇది నిన్న కాదు, ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ పేపర్ అనమాట. ఏముంది? టైటిల్ ఏముందండి? చదవండి కదా, చదవండి. చదువుతారు కదా. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. మనిషి అన్నవాడు ఏమైపోతున్నాడంట? మాయమైపోతున్నాడంట. ఇది నేను వాళ్ళ గ్రూప్లో పెడతాను. మనిషి అన్నవాడు ఏమైపోతున్నాడంట? ఇంకొకసారి నేను మళ్ళీ జూమ్ చేస్తాను ఇక్కడ ఒకసారి. కింద చదువుతారా? కనిపిస్తుంది ఏమైనా? భార్య నిప్పంటించుకుంటే దగ్గర నుండి వీడియో తీసిన భర్త. ఓకేనా? ఫస్ట్ హెడ్లైన్ 1. భార్య నిప్పంటించుకుంటే దగ్గర నుండి వీడియో తీసిన భర్త. సెకండ్, బాలుడిని ఢీకొన్న చేపల ట్రక్కు, పిల్లవాడిని చూడకుండా చేపలు ఎత్తుకెళ్ళిన జనం. అర్థమవుతుందా? మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఏమైపోతున్నాడంట? భార్య నిప్పంటించుకుంటే భర్త ఏం చేస్తున్నాడంట? వీడియో తీసుకున్నాడంట. పిల్లవాడిని చేపల బండి ట్రక్ ఏం చేసింది? ఢీ కొట్టి బోల్తా పడింది. పిల్లవాడిని పక్కన పెట్టి ప్రజలందరూ ఏం చేసుకుంటారంట? చేపలు ఎరుకుంటారంట. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడు. అర్థమవుతుందా? అందుకే చెప్తా ఉన్నాను నేను, అందుకే మాట్లాడుతూ ఉన్నాను. ప్రేమ ఈ లోకం మనకు ప్రేమను ఇవ్వదు. ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయవద్దు. తద్వారా మనకు కలిగేది బాధ తప్ప సంతోషము లేదు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. అవుతున్నాడా లేదా? మనిషి అంటే ఎలా ఉండాలి? మనిషి అన్నవాడు మానవత్వం కలిగి ఉండాలి. మనిషి అన్నవాడు ఎలా ఉండాలి? మానవత్వము కలిగి ఉండాలి. నీతి, నిజాయితీ, దయ, జాలి అనే గుణాలు మనిషికి ఉండాలి. మనిషి అన్నవాడు ఏమైపోతున్నాడు? మాయమైపోతున్నాడు. ఇవన్నీ మరి ఎలా మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు? రీజన్ ఏంటి? ఎవరు దానికి కారణం? ఎవరు? అపవాది. మనం చేసుకుంటున్నాం, మనము కలిగించుకుంటున్నాం. మనం వాడికి ఏమిస్తున్నాము? చోటిస్తున్నాము. నేను ఇది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. భర్త నిప్పంటించుకొని పిల్లల మధ్యలో ఏదో గొడవ అయ్యి, దాని భార్య భర్తల మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి భార్య భర్తలకు గొడవ పడి భార్య నిప్పంటించుకుంటుంటే నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇగో ప్రూఫ్, ఆమెనే ఏం చేసుకుంటుంది? కాల్చుకుంటుంది అనేసి వీడియో తీస్తున్నాడు భర్త. రేపొద్దున మళ్ళీ పోలీసులకు ఇవ్వాలి కదా ఎవిడెన్స్ అంట. అది ఎవిడెన్స్ అంట. బాలుని ఢీకొని చేపల బండి బాలుని ఢీకొని ట్రక్, చేపల ట్రక్, వాడు ఎక్కడ పడిపోయినాడు.
మానవత్వం ఏమైందంటే చేపలు ఏరుకుంటారంట ప్రజలందరూ కలిసి, సంచుల్లో ఏరుకొని తీసుకొని పోతా ఉన్నారంట. చేపలు ఈరోజు తింటే రేపు మార్నింగ్ కల్లా అయిపోతాయి. మరి మానవత్వం, మనిషి ఉందా అక్కడ? కనబడుతుందా? లేదు. మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనిషిలో ఉన్న ప్రేమ అనేది ఏమైపోతుంది? మాయమైపోతూ ఉంది. లోకంలో మాయమైపోతుంది, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీలో మాయం కాకుండా. మనం అందుకే రావాలి, సంఘానికి అందుకే రావాలి. ఒకసారి ఆలోచించండి, ఆ బాలుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకోండి, వాడికి మనుషుల మీద ఏం పుడుతుంది? అసహ్యం పుడుతుంది వాడికి. మనుషులు అనే వాళ్ళు ఎలా ఉన్నారేంట్రా, అసలు వీళ్ళు మనుషులేనా? జంతువుల కంటే, ఎనిమల్స్ కంటే కూడా క్రూరంగా తయారవుతూ ఉన్నారు. అవుతున్నారు లేదా? దేవుడు మన వాక్యంలోకి వెళ్దాము. ఎఫెసీ పత్రిక 15వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు? ప్రకాష్, ఆకాశ్ ఎక్కడున్నారు వీళ్ళు? పిల్లవాడిని వాళ్ళు వెళ్ళమండి. వాళ్ళు బయటకు ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నాని వాళ్ళని పిలుపు. ప్రకాష్, ఆకాశ్ పిలుపు. ప్రకాష్, ఆకాశ్ మీరు రావాలి, ఒకటి రావాలి. బయట చేస్తారు ఇద్దరు, టైం పాస్ చేస్తున్నారు. మరి అక్కకి ఇచ్చేసే, వాడి కింద వదిలేసాను. వాడు ఇగో ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా వదిలేసాం అనుకోండి, కష్టం అవుతుంది. వదిలేవద్దు. కొట్టే తిట్టే వాళ్ళని ఏం చేయాలా? సరి చేయాలి. అవునా కాదు? రైట్. ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు? అందుకే పిలిపించిన అనమాట. పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతి తెచ్చాడు. బిలో 12, బిలో 13 years. నేను ఒక్కనే ఉన్నానా? బిలో 13, బిలో 14. సరే, బిలో 15 ఎంతమంది ఉన్నారు? బిలో 15 చేతులు ఎత్తారు పైకి. ఇట్లా కాదు, మొత్తం నన్ను చేయెత్తురాలి. నువ్వు కూడా బిలో 15 నీ ఏజ్. రైట్. తప్ప మొత్తం ఎత్తాలి, ఇట్లా ఎత్తాలి. ఆ వాన్ కూడా ఎత్తి వివరపడు. రైట్, ఓకే. రైట్. నెక్స్ట్, తల్లులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? చెప్తాను, పర్లేదు, మనం గర్వంగా చెప్పుకోవచ్చు మన పిల్లల కొరకు. చెప్తాము, పర్లేదు. రైట్, ఓకేనా? రైట్. నెక్స్ట్, స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఎత్తాలి దయచేసి, ఓకేనా? ఎత్తని వాళ్ళు స్త్రీలు కదా? ఎత్తండి మరి. నా మాటకు మీరు కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. రైట్. పురుషులు ఎంతమంది ఉన్నారు? పురుషులు అంటే మళ్ళీ మనం అందరం, ఓకేనా? రైట్. సరే, వాక్యంలోకి వెళ్దాము. ఎందుకు ఎత్తిన అనేది మీకు చెప్తాను ఇప్పుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం ఒకసారి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములను ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మనం చూసినట్లయితే దినములు చెడ్డవి కనుక ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దినములు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా, మంచి దినములు అవి. మానవత్వం ఏమవుతుంది? మనుషులలో పోతుంది. ప్రేమ అనేది ఏమైతే మనుషులలో పోతుంది. ఈ లోకం మనకు ప్రేమను ఇవ్వలేదు. లోకం మన ప్రేమను ఇవ్వలేదు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. ప్రభు అంటాడు, మనందరితో మాట్లాడుతున్నాడు, దినములు చెడ్డవి అన్నట్టు కదా. దినములు చెడ్డవి, సమయం మనం ఏం చేయొద్దంట? పోనీయకూడదు. ఒక మాట ఉంటుంది అనమాట,
సమయము, తర్వాత వయసు, ఇంకొకటి ఉంటుంది, పోతే మళ్ళీ రావు. సమయము, వయసు, ఇంకా ఆ దినం. సమయం అంటే మొత్తం వచ్చేస్తుంది, వయసు, ఇంకా మీకు ఏమంటే చెప్పండి. ఇవి పోతే మళ్ళీ వస్తాయా? మళ్ళీ రావు. పోతే మళ్ళీ రావు గనక ఆ జ్ఞానం కాక జ్ఞానం నడుచుకుంటూ జాగ్రత్తగా చూచుకోనండి, జాగ్రత్త పడని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఇంత నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చింతం ఏమిటో గ్రహించుకోండి. మరి ఇక్కడికి వస్తే మనం అందరం కూడా ఎందుకు వస్తున్నాము? దేవుని అర్థం చేసుకోవడానికి. అర్థమవుతున్నాడా దేవుడు అర్థమవుతున్నాడా? ఆయన మనసు మనకు అర్థమవుతుందా? ఆయన జాలి గుండె మనకు అర్థమవుతుందా? ఆయన దయమనసు మనకు అర్థమవుతుందా? ఆయన ఎటువంటి వాడితో మనకు అర్థమవుతుందా? మనకు దేవుడు అనేవాడు మనకు అర్థం అవ్వాలి. దేవుడు ఎలా ఉంటాడు, ఆయన మార్నింగ్ ఏం తాగుతాడు, టిఫిన్ ఏం చేస్తాడు, లంచ్ ఏం చేస్తాడు, ఇద్దరు ఏం చేస్తాడు. మన భర్త అయితే అంటే మనం ఆలోచిస్తాం కదా, మా ఆయన టిఫిన్ అంటే ఏమి ఇష్టం, లంచ్ అంటే ఏం రెడీ చేయాలి, డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలి, ఏమి ఇష్టం ఆయన. కానీ మనం అంటే మామూలు సహజంగా భర్త భార్య గురించి, భార్య భర్త గురించి తెలుసుకుంటాడు. ఒకరి ఇష్టంలో ఒకరు తెలుసుకుంటారు లేదా? తెలుసుకుంటారు. మరి ఇక్కడికి వస్తే మనం కూడా దేవుడి యొక్క చిత్తం ఏంటి మనం కూడా తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు, మనకి కింద తెలిసి దేవుడి చిత్తం ఏమిటి అసలు, ఆయన మన నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మనం ఆయనకి ఏమి ఇవ్వాలి, ఆయన గుణగణాలు ఏమిటని మనం కూడా తెలుసుకోవాలి. రైట్. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండు. ఎలా ఉన్నాడు మనం అందరం కూడా ఒకసారి మనం పరీక్షించుకుందాము. ఎంతమంది మన ఆత్మలో పరిపూర్ణంగా ఉన్నాం? దేవుడిచ్చిన ఆత్మను శోధించకుండా, బాధ పెట్టకుండా ఎంతమంది మనం ఆత్మలో ఎదుగుతున్నామా? దేవుడిచ్చిన ఆత్మలో మనం ఎదుగుతున్నామా? ప్రభు అంటాడు ప్రార్థన చేయ అంటాడు, తర్వాత చేస్తా అంటే అదే కదా ఆత్మ ప్రేరేపణ, తర్వాత చేస్తా అంటాడు. ప్రభు అంటాడు అవి చూడొద్దు అంటాడు, మనం అవి చూసుకుంటూ పోతానే ఉంటాం. మనం ఆత్మపూర్ణం అవుతున్నామా? పరీక్షించుకోవాలి. మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఒకరినొకడు కీర్తనలు అంటే దేవుడు చెప్తున్నాడు, మీరు ఏమవ్వండి, ఆత్మలో పరిపూర్ణలు అవ్వండి. ఈ లోకంలో మీరు ఎక్కువగా టైం తీసుకోకండి, తద్వారా మీకు వచ్చే ఆనందము రాదు, సంతోషము, శాంతి, సమాధానం, నెమ్మది మీకు ఉండదు. కనుక ఎక్కువ సమయం మీరు ఏం చేయండి? ఆయన ఉండడానికి ప్రయత్నించండి. ఈ లోకంలో మనకు శాంతి దొరకదు, సమాధానము దొరకదు, నెమ్మది దొరకదు. చాలామంది ధనవంతులు కోట్లు ఖర్చు పెట్టి శాంతి కోసం శాంతి సమాధానం, నెమ్మది కోసం ఎక్కడ దొరుకుతానే వాళ్ళు అక్కడక్కడ తిరుగుతారు, కానీ ఎక్కడ వారికి దొరకదు. అది ఎక్కడ దొరుకుతుందంటే కేవలం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మాటల్లోనే మాత్రం అదేమవుతుంది? దొరుకుతుంది. నా ఛాన్సాలు నాకు కూడా నేను కూడా సాక్ష్యం అనమాట. అంటే నేను డే అంతా లోకంలో స్పెండ్ చేసిన తర్వాత నాకు ఎక్కలేని టెన్షన్, ఎక్కలేని లోటు, మనసు అనేది నెమ్మదిగా ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఏదో చింత, ఏదో ఆందోళన, ఏదో భయం. ఇదే మనకు లోకం ఇస్తుంది తప్ప మళ్ళీ ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వచ్చి పాటలు వినడంలో, దేవుని పాటలు వినడంలో, వాక్యం చదవడంలో, ప్రార్థన వచ్చినప్పుడు మళ్ళీ నాకు మనసుకి ఏమవుతుంది? నెమ్మది కలుగుతూ ఉంటుంది అనమాట. నెమ్మది, నేను ఏదైతే కోల్పోయిన సంతోషం, ఆనందము నేను యాక్చువల్లీ అక్కడ బయట వెతుకుతాను అనమాట. అక్కడ ఉందేమో అని, కానీ అక్కడ దొరకదు. మళ్ళీ దేవునితో వచ్చినప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు, పాటలు వింటున్నప్పుడు మళ్ళీ ఆ సమాధానం ఏమవుతుంది? మళ్ళీ నాకు దొరుకుతుంది అనమాట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అండి, ఒకరినొకరు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ ఉదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తముల గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. లోకం ఎట్లా ఉంది? ఒకరికొకరు లోబడి ఉంటుందా? లోకంలో బయట వాళ్ళు లోబడి ఉంటారా? లేదు. నువ్వెంత అంటే నేనెంత, నువ్వు ఇంత పెట్టావా మీ గల్లీలో, నేను ఇంత పెడతా మా గల్లీలో, అవునా? అచ్చా నువ్వు అన్ని ఫ్లోర్లు వేసావా, నేను ఇగో ఇన్ని వేస్తాను. అచ్చా నువ్వు ఒక కారు తెచ్చావా, ఇగో నేను ఇంకో కారు తెచ్చి చూపిస్తాను. లోబడితనము
ఓ ఓర్చుకునే తన మనకు కనపడట్లేదు మనుషులతో పాటు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక లోకం మనకి ఇవ్వదు. క్రీస్తు యుద్ధకు వచ్చినప్పుడే మళ్ళీ మనిషి అన్నవాడు మళ్ళీ మనిషిగా తయారవుతాడు. లోకంలో మాత్రము మనిషి ఏమైపోతున్నాడు, మాయమైపోతూ ఉన్నాడు. కాబట్టి చెప్పింది ఏంటంటే మన పిల్లలకు మనము నేర్పించాలి. ఇంకో ఇలా బ్రతకాలి, ఇలా మనం బ్రతకాలి. ఏ సమయం ఉండనో ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నా కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనకు శాంతి, సమాధానము, నెమ్మది. చింత పోతుంది, ఆందోళన పోతుంది, భయం పోతుంది. ఆయన మాట్లాడినప్పుడు మనకి ఏం కలుగుతుందంట, ఆదరణ కలుగుతుంది. రైట్, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్తాము. ఫస్ట్ స్త్రీలు. కిందగా ఎప్పుడైనా కదా మనతో చేతులెత్తండి. స్త్రీలు ఈ నూతన సంవత్సరంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 22వ వచనం, స్త్రీలారా ప్రభువుకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమును శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి. చూడండి, ఇక్కడ మరి దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. స్త్రీలారా అంటే వివాహం అయిన వారు. ఇందాక చెప్పాను కదా, భార్యలారా, ఇక్కడ అదే ఉంది. స్త్రీలారా, వివాహం అయిన వారులారా, ప్రభువుకు వాళ్ళే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరసయ్యులాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. అర్థమవుతున్న మాటలు. మీ యొక్క భర్తలకు మీరు ఏమై ఉండాలంట? మళ్ళీ ఏమైనా తప్ప నీ పరవేపన పోతుందా? నీ పరవేపన పోతుందా? పరవేమి పోవట్లేదు. భర్త భార్యకి ఏమై ఉన్నాడంట? శిరసై ఉన్నాడు. నీ పరవేపన పోతుందా? నీ ఆస్తి ఏమన్నా పోతుందా? ఏమి పోదు కదా. భార్య అంటే చాలా మంది ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అదేంటి బ్రదర్ వాళ్ళు మాకంటే ఏమైనా ఎక్కువనా? వాళ్ళేమి ఎక్కువ కాదు, మీకంటే వాళ్ళు ఏమి ఎక్కువ కాదు, మీకంటే ఏమి తక్కువగా కాదు. వాళ్ళు సమానం, ఇద్దరు సమానమే. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే మీ భర్తలకు మీరు ఏమై ఉండండి? లోబడి ఉండండి. ఎందుకంటే క్రీస్తు కూడా సంఘానికి ఏమై ఉన్నాడు? శిరసై ఉన్నాడు. మరి అదేవిధంగా భార్యకు శిరస్సు ఎవరంట? భర్త అంట. అందును బట్టి దేవుడు అంటాడు ఏమంటే, భార్యలారా, స్త్రీలారా, మీ సొంత పురుషులకు మీరు ఏమై ఉండండి? లోబడి ఉండండి. ఒబిడియన్స్ చూపించండి వాళ్ళకు మీరు ఏం చేయండి? ఒబిడియన్స్ చూపించండి. ఈనాడు చూస్తే నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, 90% డివోర్స్ కేసులు కానీ, ఈ భార్యాభర్త సంబంధాలు కానీ, ఈ లోబడి ఉండే తత్వము లేకపోవడం వల్లనే కోర్టు వరకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. నేనెందుకు తగ్గాలి? అది ఈగో ఉంటుంది కదా. ఈగో తెలుగులో ఏమంటారు దాన్ని? అహం. స్వార్థం అంటే సెల్ఫిష్. అహము, అహంకారం. నేనెందుకు తగ్గాలి? ఇక్కడ తగ్గమని ఎవరు చెప్తున్నారు? నేను ఒబిడియన్స్ చూపించమని చెప్తా ఉన్నాను. ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలంట? విధేయత కలిగి ఉండండి. విధేయత కలిగి. దేవుడు ఏం చెప్తున్నాడు? విధేయత కలిగి అని చెప్తున్నాడు. లోకం ఏం చెప్తుంది? నువ్వెందుకు తగ్గుతావు? నువ్వు తగ్గేదేలే. నువ్వు తగ్గకూడదు. అసలు నువ్వు ఇలాంటి మాటలు వస్తాయి మధ్యలో. నువ్వు తగ్గొద్దు. ఈ లాయర్ కూడా ఏం చేస్తారు కదా సార్, లాయర్లు ఈ లేడీ లాయర్స్ వచ్చేసి సపోర్ట్ చేస్తారు అనమాట. అలా అన్నాడా, ఇలా అన్నాడా, లేనిపోని కేసులు పెట్టి చెప్తున్నాను కానీ సత్యం చెప్తున్నాను. అబ్బాయిలు చెప్తున్నా, మొదటిగా పెళ్లి చేసుకునే ముందు 100 సార్లు ఆలోచించి పెళ్లి చేసుకోండి. ఎందుకంటే కోర్టులో ఉన్న కేసులు అన్నీ కూడా వాళ్ళకే ఫేవర్గా ఉన్నాయి. లేనిపోని కేసులు పెట్టి టార్చర్ చేస్తూ ఉన్నారు. నేను కూడా చూస్తూ ఉన్నాను అనమాట. ఆ కేసులు ఎంత కూడా అంటే లేడీస్కి అనుకూలంగా ఉన్నాయి. విడాకులు ఇచ్చామా, మెయింటెనెన్స్ ఎవరు పంపించాలి? మంత్లీ ఎవరు పంపించాలి? అబ్బాయి పంపించాలి, పురుషుడు పంపించాలి. లేదంటే 1 టైం సెటిల్మెంట్ చేయాలి. మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంకా పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ జీవితం సాఫీగా అవుతుంది. లేదంటే బయటపడితే అస్సలు బాగలేదు. కేసులు, కోర్టు మొత్తం అనుకూలంగా ఎవరికి ఉందండి? వాళ్ళకే ఉంది. కాబట్టి ఏంటంటే
ప్రేమ కలిగి ఉండండి. అలా అని మీరు అధికారం చెలాయించకండి. అమ్మా మీకు దండం పెడతాను. పురుషులు చాలా మెత్తటి హృదయం కలిగిన వారు. రైట్, చూడండి. స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు ఏమై ఉండండి? లోబడి ఉండండి. ఇది ఇంతవరకు ఆపుదాం, మళ్ళీ నేను వస్తాను, అక్కడికి వస్తాను. నెక్స్ట్ 25వ వచనం చదవక. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఎదుట దానిని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుభ్రపరచకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా శరీరముల వలె తమ భార్యలను బద్దులై ఉన్నారు. తను ప్రేమించుకొనుచున్నాడు. దేశత్వాడు ఎవడునూ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి 31 ఈ హేతువు చేత పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు అవుతారు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియో సంఘమును గూర్చియో చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలను. ఇక్కడ భార్య భర్తలు ప్రభు వాక్యం తెలుస్తుంది చూడండి. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, వేరొకరికి మీరు చోటు ఇవ్వకండి. అయితే భర్త నీకు శిరసై ఉన్నాడు కనుక నీ యొక్క భర్తకు నువ్వేమై ఉండాలి? లోబడి ఉండాలి. నీ భర్తకు నువ్వేమియాలి? గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. లోబడి ఉండడం అంటే గౌరవించడం, రెస్పెక్ట్ చేయడం. ఓకే, నీ స్థానం అది. అదేవిధంగా పురుషులారా మీ భార్యలను మీరు ఏం చేయండి? ప్రేమించండి. మీ దేహాన్ని అయితే ఎలాగైతే మీరు ప్రేమించుకుంటారో మీ భార్యను కూడా ప్రేమించండి. అయితే కొన్నిసార్లు మీ భార్య ఏదైనా మిస్టేక్ చేయవచ్చు, ఏదైనా పొరపాటు చేయవచ్చు. అయితే దాన్ని సరిచేసే బాధ్యత కూడా నీదే. అర్థమవుతుంది కదా? క్రీస్తు కూడా అది సంఘం ఆయన చెప్తా ఉన్నాడు, అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనదిగా ఉండడానికి తను తాను ఏం చేసుకున్నాడు? మరణానికి సిలువకు అప్పగించుకున్నాడు. సో దేవుడు కూడా ఒక రెస్పాన్స్ ఇస్తున్నాడు. పురుషునికి ఏమిస్తున్నాడు? నిన్ను నీ భార్యను ప్రేమించాలి, ఆమెను కాపాడే బాధ్యత కూడా నీదే. ఆమె తప్పు చేస్తే సరిచేసే బాధ్యత కూడా నీదే. అలా అని స్త్రీలకు కూడా అలా ఏం లేదు. స్త్రీలు కూడా మీ సొంత పురుషులు తప్పు చేస్తే సరిచేసే బాధ్యత కూడా మీదే. కాబట్టి మీరు వారిని ఏం చేయండి? గౌరవించండి. అర్థమవుతుంది కదా? వారిని రెస్పెక్ట్ చేయండి. అయితే పురుషులారా మీ యొక్క భార్యలను మీరు ఏం చేయండి? మీ దేహాన్ని అయితే ఎలాగైతే మీరు ప్రేమించుకుంటారో, ఎలాగైతే ఫుడ్ పెడతారో, ఎలాగైతే కాపాడుకుంటారో అలా మీ భార్యను మీరు ప్రేమింప బద్దులై ఉన్నారు. మీరు ప్రేమించాలంతే, అందులో ఇంకో వేరే ఆలోచన లేదు. ఇక్కడికి పోతాను. ఇప్పుడు ఇంట్లో పనులు ఉంటాయన్నమాట. ఎక్కడంటే నేను కొన్ని విన్నాను అనమాట. అన్ని పనులు నేనే చేయాలా? ఈ పని ఏం చేస్తా? సగం పని చేసి సగం పని నువ్వు చేయాలి. సగం పని నేను చేస్తాను. బట్టలు ఉన్నాయి, నేను ఉతుకుతాను, నువ్వు ఆరేయాలి. 50-50. నేను బాసనలు తోముతాను, నువ్వు కడగాలి. 50-50 అనేసి భార్యలు అంటూ ఉన్నారు. నేను వింటా ఉన్నాను. ఎక్కడ అంటే సోషల్ మీడియాలో అని చెప్తాను, అంతే, అంతకుమించి ఎక్కువ లేదని చెప్తాను. 50-50 కరెక్టా? 50-50 కరెక్టా? ఇప్పుడు చాలామంది ఎలా అంటున్నారంటే 50-50 నేను సగం చేస్తే నువ్వు సగం చేయాలి. మీరు దానికి అంగీకరిస్తారా? నేను బాసనలు కడగాలి, నేను బడుతున్నాను, నేను ఒక 5 అంగులు ఉతుకుతాను, మిగతా 5 అంగులు నువ్వు ఉతకాలి. అది కరెక్టా? 50-50 కరెక్ట్ కాదు. అయితే ఈరోజు చాలామంది యవనస్తులు కానీ యవనస్తులు ఎలా ఉన్నారంటే 50-50 అన్నట్టున్నారు అనమాట. అంటే నేను ఎందుకు ఇంకా నేను తగ్గాలి, నేను ఈ పని చేస్తున్నాను కదా, నువ్వు కూడా ఈ పని సగం పని చేయాలి. అయితే నేనేమంటానంటే అది 50-50 కాదమ్మా, అది 70-30, 30-70. అర్థమవుతుందా?
50-50 కాదు, 70-30-30-70, 90-10-10-90 అంట నేను. అంటే నువ్వు వంట చేసావు అనుకో, ఆయన వంట చేయాల్సిన అవసరము లేదు, ఆయన బాసనలు కడుగుతాడు, తప్పేం లేదు, ఆయన బాసనలు కడుగుతాడు. అయితే రేపు ఇంకొక పెద్ద పని ఉంటుంది, అది నువ్వు చేయలేవు కదా, ఆయన చేస్తాడు, అందులో చిన్న పని నీకు ఇస్తాడు. అది సంసారం అంటే, అది సంసారం జీవితం. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? 50-50 వర్కౌట్ అవ్వదు. కానీ చాలామంది 50-50 అనే థాట్లో ఉన్నారనమాట. నేను అది చేస్తే నువ్వు ఇచ్చేయాలి, లేకపోతే నేను చెయ్యను అంటాను. కానీ 50-50 కాదు. నువ్వు 30 చేస్తే ఆయన 70 చేస్తాడు, ఆయన 70 చేస్తే నువ్వు 30 చేయాలి. ఇలా ఉండాలన్నమాట. నేను సగం చేస్తే నువ్వు సగం చేయాలి అనేది రాంగ్ ఫార్ములా. ఈయన 70% పని చేశాడు అనుకో, నువ్వు 30% చెయ్యి. ఇప్పుడు ఈయన 70 చేస్తాడు, నువ్వు 30 చేయాలి. అంతే తప్ప నువ్వు సగం చేసి నేను సగం చేసి అనేది మాత్రము వర్కౌట్ అవ్వదు. దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయా కదా? ఇప్పుడు నాకు కూర్చుంటాం, ఇప్పుడు నా భార్య వచ్చి నాకు భోజనం పెడుతుంది, అన్నం వండి భోజనం పెడుతుంది, మొత్తం పని అంతా ఆమెనే చేసింది. ఏం చేసిందంటే అన్నం వండింది, నాకు భోజనం పెట్టింది, తిన్నా, మళ్ళీ నా ప్లేట్ కూడా తీసుకుపోయి ఆమెనే కడిగేసింది. ఇక్కడ మొత్తం పని ఆమెనే చేసింది. మొత్తం పని ఎవరు చేస్తారు? నాకు ఒక పని చెప్పింది. ఏం పని? బాసనలు కడిగాను అని చెప్పింది. నేను చేశాను, కడిగేసాను. ఇప్పుడు నా పని 50, ఆమె పని కూడా 50యా? ఆమెది 70, నా 30యా? ఆమెది 90, నాది 10ఆ? చెప్పాలి మీరు. ఆమె వంట చేసింది, నాకు భోజనం పెట్టింది, తిన్న ప్లేట్ తీసుకుపోయి అక్కడ పెట్టేసింది, తర్వాత ఆమె కూడా తిన్నది. ఇప్పుడు ఆమె ప్లేటు నా ప్లేటే ఉంది, ఆమె నాకు చెప్తుంది కడుగుమని చెప్తుంది అనమాట. కడుగుమని చెప్తుంది, నేను ఏం చేశాను? కడిగేసాను. ఇప్పుడు ఆమె పనికి ఎంత ఇస్తారు, నా పనికి ఎంత ఇస్తారు మీరు? ఆమెకు 90 ఇస్తారు, నాకు 10 ఇస్తారు. ఓకేనా? ఇది ఓకే. ఇవి ఇంతవరకు పని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పని పడ్డది. బయటికి వెళ్ళి సరుకులు తీసుకురావాలి. నేను వెళ్ళి లిస్ట్ సామాన్ అంతా ఉందన్నమాట. పెద్ద లిస్ట్ ఉందన్నమాట. లిస్ట్ మొత్తం డిమార్ట్కి వెళ్ళి సామాన్ మొత్తం తీసుకొని వచ్చాను అనమాట. తెచ్చి ఇంట్లో పెట్టాను. నేను ఆమెకి ఏం చెప్తున్నాను? అమ్మ అదేం చెయ్యి, సర్ది పెట్టు. ఇప్పుడు నాకెంత ఇస్తారు, ఆమెకి ఎంత ఇస్తారు? నాకు 70 ఇస్తారు, 90 ఇవ్వచ్చు కదండి. సామాన్ అంతా తీసుకొచ్చాను, 90 అది చేసాము. ఆమె సర్ది పెట్టింది అక్కడ 90 కదా, దగ్గర బయటికి వెళ్ళి తీసుకొచ్చాను. ఎక్కువ పని ఎవరు చేశాను? ఆమె జస్ట్ తెచ్చినా అక్కడక్కడ పెట్టేసింది అనమాట. సో నాకు 90, ఆమెకు 10. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అయిందా కాలేదా? ఏమైనా గొడవలు అయ్యాయా? ఇప్పుడు మీరు చూడండి, నేను అన్నం వండాను, తీసుకొచ్చి పెట్టు, వడ్డించు, తిన్నవి కడుగు. ఎందుకంటే నేను వంట చేశాను, నాకు చాలా పని పడ్డది. 50% నేనే చేశాను. నెక్స్ట్ 50 నువ్వే చేయి. ఏంది 50 అంటే తీసుకొచ్చి పెట్టు, వడ్డించు, తిన్నాక తీసుకుపోయి కడుగు. ఇప్పుడు ఇదేమవుతుంది? 50. ఇలా అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి రావా? ప్రతిసారి 50-50 అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి రావా? వస్తాయి. ఇప్పుడు నేను డిమార్ట్కి పోతున్నాను, నువ్వు 50-50 అన్నావు కదా ఇందాక, నాతో పాటు ఒక మూడు నేను ఎత్తుకుంటాను, ఇంకో మూట. ఇలా అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి రావా? ఇప్పుడు ఇంటికి వచ్చాక కూడా 10 సబ్బులు నేను పెడతాను బీరువాలో, పెడతాను 10 సబ్బులు నువ్వు పెట్టి బీరువాలో. దీనివల్ల ఏమవుతాయండి? ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది అర్థం చేసుకోవాలి, ప్రజెంట్ జనరేషన్ ఇది అర్థం చేసుకోవాలి. 50-50 కాదు, 70-30, 30-70, 90-10, 10-90. ఇలా మీరు ఉన్నారనుకోండి, మీ సంసార జీవితం ఏమవుతుంది? సాఫీగా సాగుతుంది. అంతేగాని పట్టుబట్టి 50-50 అని మాత్రము కూర్చోకండి. మీరు ఇంట్లో ఉండి పని చేస్తారు, కానీ పురుషుడు డ్యూటీకి వెళ్ళి ఏం చేస్తాడు? పని చేసి బాస్ కింద ప్రాబ్లమ్స్ అవన్నీ వర్క్ చేసి ఇంటికి వస్తాడు. మరి ఇంటికి వచ్చినాక మళ్ళీ 50-50 అంటే ఏమవుతుంది? 50-50 కాదు, అది 50-50 కాదు. ఇప్పుడు 50-50 అంటే ముందు పెట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లం కడుగుతుంది. ఇప్పుడు నాకు నెలకు 50,000 శాలరీ అనుకుందాం, అంత రాదు కానీ అనుకుందాం. ఇప్పుడు నా భార్య కూడా ఎంత సంపాదించాలి? ఆమె కూడా 70 సంపాదిస్తే ప్రాబ్లం వస్తా రాదా? 50-50 అన్నగాడివి, అది 50-50 మరి మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అన్నింటిలో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి 50-50 ఎప్పుడు పెట్టుకోవద్దు. 50 ఎప్పుడు పెట్టుకోవద్దు. నువ్వు 30 అయితే ఆమె 70, ఆమె 70 అయితే నువ్వు 30. అందులోనే ఏముంది? ప్రేమ కనపడుతుంది తప్ప నువ్వు సగం ఏం చేస్తావు? నువ్వు చేసినది బోర్డులింగం, అంతే కదా. 50 ఎప్పుడైనా సరే 50-50 పెట్టుకోవద్దు. ఎవరైనా సుందరత ఉన్నారు, చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను కూడా నా మైండ్లో పెట్టుకుంటాను. 30, 70, 70, 30, 95 కూడా కావచ్చు.
5 ఆమెకి ఇద్దాం, మనం 95 తీసుకుందాం. నెక్స్ట్ ఆమెకు 95 తీసుకుంటుంది, ఎప్పుడో ఒకసారి తీసుకుంటుంది. మనం కూడా చేద్దాం 5 మనం తీసుకున్నాం 5%. కానీ 50-50 ప్రాబ్లం పెట్టుకుంటే మాత్రం ఇంట్లో ఏమొస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అది చేశాను, ఇది చేయాలంటే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అది చేశాను, మీరు ఇది చేయాలంటే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమంటే నేను ఇంత చేశాను కదా, చిన్న పని మీరు చేయండి, అలా చెప్పుకుంటే మాత్రం ప్రాబ్లమ్స్ రావు తప్ప. లేదు నేను పట్టి కూర్చుంటాను 50% అంటే మాత్రము మళ్ళీ జడ్జికి పని పడుతుంది, లాయర్కి పని పడుతుంది. ఇక వాళ్ళే మిమ్మల్ని పోషించాల్సి వస్తుంది, వాళ్ళనే మీరు పోషించాల్సి వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. సో ఇదనమాట దేవుడు క్లియర్గా చెప్తున్నాడు అంటే, స్త్రీలారా మీ సొంత పురుషులకు ఏమండి, లోబడి ఉండండి. పురుషులారా మీ భార్యను మీకు మళ్ళీ మరి మీరు ఏం చేయండి, ప్రేమించండి, సరి చేయండి. మిస్టేక్స్ అవుతాయి, కూర్చోండి, కూర్చొని మళ్ళీ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోండి. దేవుడికి మన మధ్య కూడా, సంఘానికి దేవుడి మధ్య ఏమైనా ప్రాబ్లం వచ్చిందా రాలేదా, ప్రాబ్లం వచ్చిందా రాలేదా, వచ్చింది. ఆయన మాట మనం వినలేదు, ఆయన మాట మనం వినలేదు. వినప్పుడు ఏమైనా పాపం చేశాము, తర్వాత ఏమైంది మరణ సంపాదించుకున్నాము. మన భర్త మనల్ని ఏమైనా విడిచిపెట్టాడా, 50-50 అన్నాడా, మొత్తం 90 ఆయన తీసుకున్నాడు, ఒక 10% మనకి ఇచ్చాడు. మొత్తం 90 మొత్తం ఆయనే భరిస్తున్నాడు. కష్టం కానీ బాధ కానీ ఆయన భరిస్తున్నాడు. ఒక 10% మాత్రం మనకి ఇచ్చాడు. నా మాటలు విని నా ఆజ్ఞ చొప్పున నడుచుకోండి, ఆత్మపూర్ణులై మీరు ఏం చేయండి, జీవించండి అంటున్నాడు. అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పురుషులకే ఉంది. అంటే ఇక మళ్ళీ అట్లా డైవర్ట్ చేయకుండాను. కానీ దేవుడు ఇక్కడ చూస్తే దేవుడు ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉన్నాడు ఆయన మన పట్ల. మనకు 50-50 ఇస్తున్నామా ఆయనకు? మనము 50 ఎంత ఇస్తున్నాం మరి మనం ఆయనకు? మీరు చెప్పండి. దేవుడు ఇక్కడ సంఘము దేవుడికి ఎంత ఇస్తాడు, సంఘానికి ఎంత ఇస్తాడు చెప్పాలి, నాకు ఆన్సర్ కావాలి. 50-50 అంటారా, లేదంటే ఇంకో ఆన్సర్ ఇస్తారు? ఇప్పుడు క్రీస్తు సంఘానికి ఏమైనాడు, భర్త అయి ఉన్నాడు. సో ఆయన మన భర్త, ఇప్పుడు మనం సంఘం, ఆయన భార్య అయి ఉన్నాం. ఇప్పుడు మనకు మనం ఎంత ఇచ్చుకుందాము, దేవుడికి ఎంత ఇద్దాం, క్రీస్తుకి ఎంత ఇద్దాం? 100 ఇస్తారా? మరి మనదేం మనది అట్లా ఉండదు, మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. మరి ఇప్పుడు మొత్తం పని నేనే చేస్తానంటే భార్య కోపం వస్తుంది కదా. మొత్తం పని భర్తనే చేస్తే, ఇప్పుడు నువ్వు తిని కూర్చుంటావు, ఏం పని చేయట్లే అంటే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అది డేంజర్ అనమాట. మొత్తం పని లేదు, ఆయన మనకు కొంత పని ఇచ్చాడు కదా. దేవుడికి ఎంత, ఆయనకి ఎంత ఇస్తున్నాం మనము? ఓకే 95 అంటే ఓకేనా మీ అందరికీ? 95% ఆయన భర్తగా చేయాల్సిన పనులు మన పట్ల చేస్తున్నాడు. ఒక 5% మనం చేస్తున్నామా? ఎందుకంటే తక్కువ? మరి కొద్దిగా ఒక 10-15 చేసుకుందాం. మరి 5 అంటే కష్టం అవుతుంది. మనం 5 అంటే వాళ్ళు 0కి వెళ్ళిపోతారు. ఒక 15 వేసుకుందామా, మనకు ఒక 20 వేసుకుందామా, ఒక 25 కనీసం ఒక 25 పెట్టుకుందాం. ఆయన 75 ఇద్దాము. మనం నేను అంటే నాకు అనిపిస్తుంది 25 తీసుకుంటే బాగుంటుంది అనేసి. ఇది ఇప్పుడు 50-50 కాదు, ఇది 7. ఆయన 80 ఇస్తే మనకు 20 అనమాట. మరి ఆయన అనలేదే నువ్వు 50 నేను 50 అని మనం అంటామా? ఇప్పుడు నువ్వు 50 చేసావు కదా, మిగతా 50 నేను చేస్తాను మనం అంటావా? అనలేము. సంసార జీవితం అంటే కూడా అలానే ఉంటుంది అనమాట. ఆయన 70 చేశాడు, ఆయన 80 చేశాడు, అంతకు మించి చేశాడు ఆయన. కానీ మనమే చేయలేకపోతా ఉన్నాం. మనం చేయాలి. ఒక భార్యగా, ఒక క్రీస్తు యొక్క సంఘముగా మన వంతు ప్రయాసం మనము పడాలన్నమాట. మనకు ఆయన కొద్దిగా ఇచ్చాడు, కొద్ది పని ఇచ్చాడు. సర్వలోకానికి సృష్టి సువార్తను ప్రకటించండి, నా పేరు తెలియని వాళ్ళకు నా నామాన్ని మీరు చెప్పండి, రక్షణలోనికి మీరు ఏం చేయండి, నడిపించండి. మనం క్రీస్తుకు లోబడి ఉన్నట్లు స్త్రీ కూడా సంఘానికి ఏమై ఉండాలి, లోబడి ఉండాలి. మనం దేవుడు కూడా ఆయన ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడు, మనం ఆయన అదే విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఒక మచ్చ కూడా మనకు కనబడట్లేదు. అదేవిధంగా పురుషులైన వారు తమకు మళ్ళీ తమ యొక్క సొంత భార్యలను ప్రేమించాలి. ఓకేనా? రైట్. ఇవి అర్థమై సంవత్సరం అంతా కూడా ఇది మ్యాక్సిమం పాటించడానికి ప్రయత్నించండి. ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళాలి. అవునట కదంట. మనకు ఆయన ప్రాబ్లమ్స్ వచ్చాయి, మరి మనము మార్గం త్రొట్టెళ్ళి వేరే మార్గంలో పోతా ఉన్నాం. ఆయన విడిచిపెట్టిండా? లేదు. ఆయన వద్దకు చేర్చుకున్నాడు. వ్యభిచారం చేసిన సైతము మనల్ని ఆయన చేర్చుకున్నాడు. దేవుని దృష్టిలో విగ్రహారాధనతో వ్యభిచారంతో సంబంధం. ఆయన మళ్ళీ ఆయన చేర్చుకున్నాడు. ఓకేనా? నెక్స్ట్
ఇప్పుడు పిల్లలారా విన్నారా పిల్లలు? ఓకే, మనం అందరం కూడా పిల్లలమే, రైట్. 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకదువు. ఇది మొదటిది. సో పిల్లలారా, మళ్ళీ మనం అందరం వస్తాం. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. నాకు నిజంగా బాధ వేస్తుంది అనమాట. అయ్యో, మన సంఘంలో పేరెంట్స్ పిల్లలు ఏం చూపట్లేదా? విధేయత చూపట్లేదే. బాధ వేస్తుందా లేదా? మీరు చెప్పాలి. ఇప్పుడు తల్లిదండ్రుల మాట పిల్లలు ఏం చేయాలి? వినాలా వద్దా? మరి మన ఇంట్లో మన పిల్లలు మన మాటలు వింటున్నారా? నిజంగా నాకు బాధ వేస్తుంది. ఈ విషయాలు చాలా బాధ వేస్తుంది. అయ్యో, వాళ్ళు ఏమవుతున్నారు? మార్గము రొట్టెలుచున్నారే. ఇక్కడ చూడండి, పిల్లలారా ప్రభువునందు మీ పేరెంట్స్కి మీరు ఏం చేయండి? విధేయులై ఉండండి. ఇది ఏంటంట? ధర్మం అంటారు. దేవుడు ఇస్తున్న ధర్మం అది. పేరెంట్స్ ఏం చేయాలి? పేరెంట్స్కి ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానములతో కూడిన వాటిలో మొదటిది. ఇక్కడ చూసి మరి దేవుడు చేసిన వాగ్దానాలలో అందులో ఇది మొదటిది అంట. మొదటి ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నట్లు నీ తండ్రిని తల్లిని నువ్వేం చేయి? సన్మానించు. సన్మానం అంటే ఏదో ఆ చైర్ తీసుకొచ్చి చాలా కప్పడం కాదు. వాళ్ళను చూసుకునే బాధ్యత నీది. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్ అన్నమాట. అది మన యొక్క రెస్పాన్స్, మన యొక్క బాధ్యత. దానివల్ల మళ్ళీ నీకే మేలు. నువ్వు భూమి మీద ఏమవుతావంట? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే నీకు ఇచ్చిన ఆయుష్కాలము పరిపూర్ణం చేయబడుతుంది. అది పరిపూర్ణంగా నువ్వు జీవిస్తావు. మరి మనం నేర్పిస్తున్నాము మన పిల్లలకు. వాళ్ళ ఆయుష్కాలాన్ని మనము బ్లెస్ చేస్తున్నామా? వాళ్ళ బ్లెస్ చేస్తున్నామా? అప్పట్లో మనం అంటే ఇప్పట్లో కూడా బ్లెస్ చేయమంటే నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు జీవించు అంటాం. ఆ మాటలు వినపడుతున్నాయా? లేదు. పిల్లలు మార్గము తప్పుచున్నారు కనుక మళ్ళా వాళ్ళని ఆ మార్గం పెట్టే బాధ్యత పేరెంట్స్ అనమాట. పిల్లలారా ప్రభువునందు బయట పెట్టాలి. తండ్రి తాగుబోతుడు అయితే కుమార్ తాగుబోతుడు కాకూడదు. అందుకే మళ్ళీ ఆ మాట పెంచాడు, ప్రభువునందు. ఇప్పుడు తండ్రి చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు? షాప్కి వెళ్ళి ఒక బాటలు తీసుకురామని చెప్పాడు, మందు బాటలు తీసుకురామని చెప్పాడు. పోవాలా? అదే మా పాస్టర్ చెప్పాడు కదా లోపల ఉండాలని. పోవాలా వద్దా? ఆయన ఏడికి పంపిస్తున్నాడు? మందు షాప్ పంపిస్తున్నాడు. పోవాలా? అప్పుడు పోవద్దు. అందుకంటే ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. విధేయులు అంటే ఒకటి బుర్ర వాడాలి. ఎక్కడ విధేయత చూపాలి, ఎక్కడ అవిధేయత చూపాలి అనేసి అర్థమవుతుంది కదా. అదనమాట. నీకు మేలు కలుగునని తండ్రి తల్లిని సన్మానించు. ఇది మన బాధ్యత. పేరెంట్స్గా మన పిల్లలను చూసుకున్న బాధ్యత, పేరెంట్స్ చూసుకున్న బాధ్యత మనదే అనమాట. అర్థమవుతుంది కదా. నేను ఇంతకుముందు చెప్పాను అనమాట. మన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఆ బాలు ఉన్నాడు అక్కడ, వాడి తల్లి అవసరం చాలా అవసరం. వాడి తల్లి అవసరము, తండ్రి అవసరము చాలా అవసరం వాడికి. ఎందుకంటే వాడికి అన్ని చేసి పెట్టాలన్నమాట, లేకపోతే వాడంతా వాడు చేసుకోలేడు. అదేవిధంగా వాడు పెద్దవాడు అయినప్పుడు, తల్లి వృద్ధురాలు అయినప్పుడు ఆ తల్లికి కూడా వాడి అవసరం చాలా ఉంటుంది. అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఏజ్లో ఆమె ఏం చేసుకోలేదు, వృద్ధాప్యంలో ఆమె ఏం చేసుకోలేదు. కాబట్టి వాడు చేయాలన్నమాట. ఇది దేవుడు నేను నేర్పిస్తున్నాడు. ఇది దేవుడు అంతే కదా. ఇప్పుడు ఆ తల్లి అన్ని పనులు వాడికి చేసి పెడతా ఉంది. ఏ విధంగా ఎలాంటి మనసు కలిగి చేసి పెడతా ఉందో వాడు పెద్దవాడైనప్పుడు అదే మనసు కలిగి తల్లికి చేసి పెట్టాలి. అది దేవుడు చెప్తున్న ఆజ్ఞ అన్నమాట. ఇది తొట్టిల్లకూడదు. మన పిల్లలు కూడా మనం నేర్పించాలి. మనం ఎందుకు నేర్పించట్లేదు అంటే ఇక మన ఇంటి పరిస్థితి మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మన మాట వినకుండా మనమే చేసుకున్నాం. అవునా? కరెక్ట్గా మరలా వాళ్ళు సరిచేసి బాధ దేవుడు మనకే ఇస్తున్నాడు. సంఘాన్ని తీసుకురండి, దేవుడు మాట్లాడతాడు. నువ్వు చెప్పు, దేవుడితో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకో, మనతో దేవుడితో మాట్లాడతాడు. మన పిల్లలు ఒక చోట మనం ఒక చోట ఉంటే అది కరెక్ట్ కాదు. మనం ఎక్కడున్నామో మనం బ్లెస్సింగ్, మనకు ఆశీర్వాదం, మన పిల్లలు కూడా ఏం కావాలి? బ్లెస్సింగ్ కావాలి. అవునంటే కదా. మనం మంచిగా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా మంచిగా ఉండాలి. పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి,
పేరెంట్స్ని మీరు ఇబ్బంది పెట్టి మీరు ఏం చేయలేరు, వాళ్ళు చెప్పి ఏం సాధించలేరు, మీరు ఏమి కూడా సాధించలేరు. వారి మాట వింటే వారికి మీరు ఏమి ఇచ్చినా సంతోషం కలగదండి. పేరెంట్స్ పిల్లలు, మీ పిల్లలు మనం ఉన్నాము, మనం ఎంత ఆశ సంపాదించినా వాళ్ళకి వేస్ట్. వారు వాళ్ళ నుంచి కోరుకునేది మనం వారితో ప్రేమ కలిగి ఉండడం, అంతే అంతే కదా. మరేమో మీరు చెప్పాలి. ఇప్పుడు అన్న ఉన్నాడు, చెల్లెలు ఉంది, వాళ్ళ నుంచి మీరు ఏమైనా కోరుకుంటారా? వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు ఎక్కడున్నా కూడా మంచిగా ఉండాలి. అంతకుమించి వాళ్ళు ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళ నుంచి. వాళ్ళు ఎక్కడున్నా కూడా బాగుండాలి. ఇప్పుడు నేను అమ్మగారికి అడుగుతాను, అమ్మ నీ ఆయుష్లో కొంత అన్నకి ఇస్తావా అంటాను. అమ్మాయి కాదంటదా? అన్నది అమ్మ ప్రేమ కాదన్నది అనమాట. అంటే చెప్తున్నాను జస్ట్ అలా అడుగుతున్నాను నేను, అంతే. అమ్మ నీ ఆయుష్ కొద్దిగా అన్నకి ఇస్తావా అంటే అమ్మ ఇవ్వనంటదా? లేదన్నది, ఆ మాట రాదు. తల్లి కోరుకునేది ఒకటే, పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా బాగుండాలి. మరి పిల్లలు కూడా కోరుకోవాలి కదా. ఒకటి ఎప్పుడు పేరెంట్స్ ఇవ్వడమే కాదు, మనం కూడా తిరిగి ఇవ్వాలి, లేకపోతే రావైపోతాం. ఇలాంటి మాటలు వస్తాయి మంచి మంచి. అవునంటారు కదంటారా? ఇప్పుడు వాళ్ళను మన నుంచి వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనం కూడా వాళ్ళకి మరలా ఎప్పుడు తీసుకోవడమే కాదు, మళ్ళీ ఇవ్వాలి కూడా. వాళ్ళ మనసులో ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మనం ఎక్కడున్నా బాగుండాలని వారు కోరుకుంటారు కనుక కనీసం వాళ్ళని బాధ పెట్టకుండా జీవిస్తే ఇక అంతకు మించి మీ వాళ్ళగా మీకు వందనాలు ఇచ్చే శతకోటి వందనాలు అనమాట. పేరెంట్స్ బాధ పెట్టకుండా చూసుకుందాం, అంతేనా కదంటారా? వాళ్ళు ఎలా ఉన్నా సరే కాకి పిల్ల కాకికే ముద్దు, అవునంటారు కదా. కాకి పిల్ల వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళు మన పేరెంట్స్ కాబట్టి, దేవుడు ఇచ్చిన పేరెంట్స్ వాళ్ళు మనకు పేరెంట్స్, అంటే తల్లి తండ్రి, జన్మనిచ్చిన తల్లి. వాళ్ళు ఎలా ఉన్నా కదా వాళ్ళని చూసుకునే బాధ్యత మనది. వాళ్ళు తాగుబోతులు అయితే సరి చేసుకుంటూ ముందుకు పోతాం, చెప్పుకుంటూ ముందుకు పోతాం, అవునంట కదంటారా? పేరెంట్స్ బాగుండాలనేసి మీరే పిల్లలు బాగుండాలి, మీరు మాత్రం మేము కూడా అనుకుంటాం అనమాట, మా పేరెంట్స్ కూడా బాగుండాలని. అవునా కదంటారా? చెప్పాలి పిల్లలు. అనుకుంటారా అనుకోరా మీరు? అనుకుంటాం, మేము కూడా అనుకుంటాం, మా పేరెంట్స్ కూడా బాగుండాలి. రైట్, నెక్స్ట్. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచండి. చాలు. తండ్రులారా, మా తండ్రులారా, మా జన్మనిచ్చిన తండ్రులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, మీ పిల్లల కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచండి. ఎలా పెంచమని చెప్తుంది వాక్యము? ఇక్కడ ఇప్పుడు నాకు తెలిసి ఏదో ఒక్కడే ఉన్నాడు తండ్రి, మా నాన్నగారు ఉన్నాడు, తర్వాత ఇంకా అందరూ చూస్తే తల్లు ఎక్కువ మంది ఉన్నారు. చూడండి, అంటే మనం కూడా రేపు ఏమైపోతాము? తండ్రులం అవుతాం ప్రవచితం అయితే. మనందరికీ దేవుని వాక్యం తెలుస్తుంది. తల్లులారా, మరి మీరు లేరనుకో, మీరు కూడా ఉన్నారు అన్నమాట ఇక్కడ. తండ్రులారా అంటే తల్లులు ఉన్నారు, తండ్రి కూడా ఉన్నారు, మీరు అందరూ కూడా ఉన్నారు. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధన వారిని ఏం చేయండి? పెంచండి. వారి మీద ఎక్కువగా వారిని మీరు ఏం చేయకండి? ఇరిటేట్ చేయకండి, కోపము పుట్టించకండి. ప్రభు యొక్క శిక్షణలో బోధనలో మీరు వారిని ఏం చేయండి? పెంచండి. ఇప్పుడు ఆర్మీకి వెళ్ళాలి, వాడికి ఎలాంటి ట్రైనింగ్ కావాలి? ఎండకు వానకు చలికి వాడు ఏం చేయాలి? తట్టుకోవాలి. ఆ విధంగా వాళ్ళకి ఏమి ఇస్తారు? ట్రైనింగ్ ఇస్తారు, అవునంటే కదన్నా. తిండి కూడా కొద్దిసార్లు ఏం చేయాలి? వాళ్ళు తట్టుకొని ఉండాలన్నమాట. కొట్టినా కూడా వాళ్ళు కొద్దిసార్లు వాడు ఏం చేయాలి? తట్టుకొని ఉండాలి, అంటే ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు. మరి ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, మీ పిల్లలు సరైన మార్గంలో నడుచుకోవాలి. ఇందాక చెప్పాం కదా, వాళ్ళు ఆ విధంగా జీవించాలంటే లోకము వారికి ఈ పాఠం నేర్పించదు. లోకం వారికి ఏం నేర్పిస్తుంది? కొట్టడము, తిట్టడము, ఇష్టానుసారంగా జీవించడము, అదే నేర్పిస్తుంది లోకం, అవునంటే కదంటారా? ఇష్టానుసారంగా జీవించాలి, ఎలా పడతా తిరగాలి, ఏ పడతా ఎలా పడతా నడుచుకోవాలని లోకం నేర్పిస్తుంది తప్ప ఇలా నేర్పించదు లోకం. ప్రభువు యొక్క శిక్షణలో మాత్రం వారు ఏమవుతారు అంటే సరి అవుతారు. అర్థమవుతుంది కదా? సో మీ పిల్లలారా, తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపు ప్రభు శిక్షణలో బోధన వారు ఏం చేయండి? పెంచండి. ఇంకా సమయం ఇంకేం అయిపోలేదు, ఇంకా సమయం ఇస్తున్నాడు దేవుడు మనలకు. మన పిల్లలు మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క శిక్షణలో బోధన వారిని ఏం చేయాలి? పెంచాలి. మొక్కై వంగనేది మానై వంగునా? వంగుతుందా? చిన్న ఉన్నప్పుడు వంగకపోతే పెద్దగా వంగుతుందా? కానీ చిన్న ఉన్నప్పుడు వారికి ఏం చేయాలంట? సరి చేయాలంట, అవునా కదా? సో చిన్న చెట్టు ఉంది, ఎలా అయినా ఉంచవచ్చు. అదే మరి పెద్ద చెట్టు అంటే ఉంచగలుగుతామా? ఉంచలేము. చాలామంది పేరెంట్స్ బాధపడతా ఉంటారు,
అయ్యో నా పిల్లవాడు ఎందుకు అలా తయారవుతా ఉన్నాడు, ఎందుకు చెడు అలవాట్లకు వాడు బానిసలు అవుతా ఉన్నాడు. తప్పెవరిదండి? తప్పెవరిది? గట్టి మీరే చెప్పాలి. కుమారుడు తాగుబోతుడు కావడానికి తప్పెవరిది? కుమారుడు దొంగ కావడానికి తప్పెవరిది? కుమార్తె అలా కావడానికి తప్పెవరిది? తల్లిదండ్రులు. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి, అది మనం యాక్సెప్ట్, ఎందుకంటే తప్పు మనది. కానీ దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు మనకు. సరి చేసుకోండి, మీ కుటుంబాన్ని సరి చేసుకోండి, చక్కబెట్టుకోండి. అదే నేను కోరుకుంటాను అనమాట. అదే నేను నెక్స్ట్ దాసులారా. అమ్మ నా దగ్గరకు వచ్చాడు దేవుడు. దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వల్లే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైనడి కాక కంటికి కాక క్రీస్తుకు దాసమని ఎరిగి జరిగించుచు మనుషులకు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ మా విషయం అండి, ఇది మా విషయం అంటే పనిచేసే వారి విషయము, సంఘంలో పనిచేసే వారి విషయము, సేవకుల విషయము, దాసుల విషయం. రైట్. దేవుడు కూడా మాతో కూడా మాట్లాడుతున్నాడు. పిల్లలు అయిపోయారు, స్త్రీలు అయిపోయారు, పురుషులు అయిపోయారు, పేరెంట్స్ అయిపోయారు. అవునా? నెక్స్ట్ ఎవరు మీకు పిల్లలు? దాసులు అంటే వడ్డించేవారు కావచ్చు, కార్పెట్ పరిచేవారు కావచ్చు, సువార్త ప్రకటించేవారు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఈ గ్రూప్లోకి వస్తారు అనమాట. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. సో సంఘాలు చాలా మంది పరిచారకులు ఉంటారు, సేవకులు ఉంటారు. సో క్రీస్తు కూడా తను ఏనాడు కూడా ఆయన యజమానుడిగా ఏనాడు కూడా ఆయన చూపించుకోలేదు. శిష్యుల కాలం ఆయన ఏం చేశాడు? కడిగాడు. శిష్యుల కాలం ఆయన ఏం చేశాడు? కడిగాడు. అదే వారికి నేర్పించాడు. ఆయన శిష్యుల కాలం ఏం చేశాడు? కడిగాడు. ఆయన పరిచారం చేయించుటకు రాలేదు కానీ చేయడానికి వచ్చాడని ప్రభు చెప్తా ఉన్నాడు. అదే మనసు కలిగి సంఘంలో కానీ పరిచయంలో కానీ సేవ చేస్తున్న వారి దేవుడు అంటున్నాడు క్రీస్తుకు వల్లే. అలాంటి మనసు మీరు కలిగి మీరు ఏం చేయండి? పరిచారము చేయండి, విధేయులై ఉండండి. మరి క్రీస్తు తండ్రికి ఎలాంటి విధేయత కలిగి ఉన్నాడో, ఎలాంటి విధేయత కలిగి ఉన్నాడు తండ్రికి, అలాంటి విధేయత ఇక్కడ పనిచేస్తున్న మీరు కూడా, మనందరూ కూడా ఎవరైతే పని చేస్తున్నారో వీరందరూ కూడా అలాంటి మనసు కలిగి మీరు ఏం చేయండి? చేయండి. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా చేయుడి. నేను చూసా కొంతమంది, నేను ఎలా అంటే సంఘంలో ఉన్నప్పుడు కొంతమంది పాస్టర్ ఉన్నప్పుడేమో ఒకలాగా పనిచేసేవారు, పాస్టర్ లేనప్పుడు ఇంకోలాగా పనిచేసేవారు. పాస్టర్ ఉన్నప్పుడేమో కుర్చీలు తీయడము, కార్పెట్లు తీయడం చేసేవారు అనమాట. పాస్టర్ వెళ్ళిపోయాక కుర్చీ వేసుకొని కూర్చోవడం అనమాట. అర్థమవుతుంది కదా? డిఫరెన్స్ అర్థమవుతుంది కదా? ఇలా ఉన్నారన్నమాట. అలాంటి వారు ఉన్నారు కనుక మీరు దేవుడు అంటాడు మనుషులను సంతోషపెట్టువారు చేయునట్టు కంటికి కనబడకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తం మీద మీరు ఏం చేయండి అంటే, మీరు మనుషులైతే అయ్యో నేను ఈ పని చేస్తున్నాను పాసం మెచ్చుకుంటాడే, అలా చేయొద్దు. నేను ఉన్నాను ఇక్కడ, మిమ్మల్ని పొగిడితే మీరు నన్ను మెచ్చుకుంటారే, అలాంటి పనులు మనము అంటే అప్పుడప్పుడు పొగడాలి. కాకపోతే వారు సంతోష పెట్టాలని నేను దేవుడి వాక్యాన్ని మార్చి చెప్పడానికి లేదు. ఇక్కడ ఉన్నట్టుగా నేను ఏం చేయాలి? చెప్పాలి. మార్చి చెప్పడానికి లేదు. మిమ్మల్ని అయ్యో ఈ మాట చెప్తే మీరు బాధపడతారు కదా అనేసి అక్కడ ఆ మాట తీసి ఇంకొక మాట యాడ్ చేయడానికి లేదు. దేవుడు అంటాడు మనుషులు సంతోషపెట్టేవారు అయ్యో మీరు ఉండక దేవుడు మీరు ఏం చేయాలి? దేవుడు చూస్తున్నాడు అనేసి మీరు ఏం చేయాలి? పని చేయాలి. అదే పనైనా సరే. దాసుడైన స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందును. మీరు చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఎక్కడుందంట? ప్రభు దగ్గర ఉంది. మనం చూద్దాం అంటే నేను అంటే సాక్షి గొప్ప అని కాదు, కానీ నేను అక్షరపదం నాటుకుంటా అండి.
అంటే సంఘంలో ఎదుగుతూ ఉన్నప్పుడు స్టార్టింగ్ అంత ఉత్సాహం చూపించలేదు కదా. మెల్లమెల్లగానే నాకు అక్కడ పని ఉందా అంటే నేను పోయి చేసుకునేవాడు. అక్కడ కార్పెట్లు తీయాలా, అక్కడ కుర్చీలు వేయాలా, ఏమైనా పని ఉంటే నేను వెళ్ళి చేసుకుందామని చూసేవాడిని, గమనించేవాడు అనమాట. అయ్యో వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, ఆయన ఉంటే ఒకలాగా చేస్తే ఆయన లేకపోతే ఇంకో అలా చేయొద్దు మనం. అలా ఎప్పుడు చేసినప్పుడు మనకు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు చూస్తున్నాడు. చాలామంది మా ఇంట్లో వాళ్ళు కూడా సంఘం చాలా పనులు చేస్తారు. అందుకే దేవుడు ఈ స్థితిలో ఆయన మమ్మల్ని నిలబెట్టాడు అనమాట. ఎందుకంటే నేను దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాను? దేవుడు చూస్తున్నాడు. నాకు ప్రతిఫలం ఎక్కడ ఉంది? దేవుడు ఇస్తాడు. పాస్టర్ చూస్తే ఏంటి, చూడాలి, చూడకపోతే ఏంటి, చూస్తే మంచి, చూడకపోయినా కూడా మంచిది. కానీ ఎవరు చూస్తున్నాను? దేవుడు చూస్తున్నాడు. ప్రతిఫలం ఎక్కడ ఉంది? ఆయన ఇస్తాడు. ప్రతిఫలము ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చాడు కూడా, ఇంకా ఇస్తున్నాడు కూడా. ఇంకా పైన బట్టి ఇంకా ఆయన ఇస్తాడు. మోసేవాడికి దేవుడు బరువుని ఇస్తాడు. మోయిన వాడికి ఎందుకు ఇస్తాడు దేవుడు? బరువు ఇవ్వలేడు. అంతేనా కదా అంట. బరువు మోసేవాడికి దేవుడు ఏమి ఇస్తాడు? బరువు బాధ్యతలు ఇస్తాడు. ఒకడికి 500 ఇచ్చాడు, ఒకరికి 4 ఇచ్చాడు, ఒకరికి వాని సామర్థ్యం చెప్పిన వానికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు సంతోషపరిచే వారే మనం ఉండాలి తప్ప మన సంతోషపడే వారికి మనం ఎప్పుడు కూడా అయినా నేను పనిస నన్ను పాస్ అయ్యి మెచ్చుకుంటాడేమో, నేను ఆ పనిస నన్ను పాస్ అయ్యి మెచ్చుకుంటా, అప్పుడు మనం ఎప్పుడు అలా ఉండకూడదు. ఏ పని చేసినా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనకున్న పని మనం ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. ఒక మాట చూపించి మనం ముగించుకుందాం. 9వ వచనం, యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎదిగిన వారై ప్రవర్తించు. చివరిగా యజమానులైన వారు, దేవుడు ఏమంటున్నాడు? మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎదిగిన వారై వారిని బెదిరించుటమ్మా అని ఆ ప్రకారం వారిలా ప్రవర్తించుడి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండొచ్చు, నేను ఇక్కడ నిలబడి మీకు బాగా చెప్పొచ్చు. నేను ఏమైనా ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉందా? లేదు. నేను మీ మీద యజమానత్వం చూపించాను అనుకోండి, పైన ఒక ఆయన ఉన్నాడు అనమాట. నేను మీ మీద ఇలా పడితే మాట్లాడాను అనుకోండి, నా మీద ఒక ఆయన ఉన్నాడు. అంటే సేవకుడు కూడా వాక్యం చెప్పేవారు ఎవరైనా కానీ ఎలా ఉండాలంట? ఎలా పడితే అలా మాట్లాడడానికి అవకాశము లేదు. నీకు దేవుడు ఒక స్థానం ఇచ్చాడు, ఒక అధికారంలో ఉన్నాడు. నువ్వు ఒక కంపెనీకి ఒక యజమానుడు అయి ఉండొచ్చు, ఒక ఓనర్ అయి ఉండొచ్చు. నీ కింద 10,000 మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు. కానీ నీ పైన ఈ అధికారంలో పైన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కాబట్టి అది మైండ్లో పెట్టుకొని, అది దృష్టిలో పెట్టుకొని నువ్వేం చెయ్యి? మాట్లాడే ముందు, పని చేసే ముందు జాగ్రత్తగా చూసుకో, వాళ్ళ పట్ల ప్రవర్తించు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే మళ్ళా కోస్తావు. అవునా కదంటారా? మనం ఏదైతే విత్తుతామో అది మళ్ళా కోస్తాం. కనుక మరి చివరిగా దేవుడు అందరితో ఈరోజు మనం ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. అవునంటా కదంటారా? చిన్నపిల్లతో మాట్లాడాడు, అవునా కాదా? స్త్రీలతో మాట్లాడాడు, పురుషులతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, మీతో మాట్లాడాడు. ఈ మాటలు ఈ సంవత్సరం అంతా కూడా మనం లాస్ట్ చెప్పాము కదా, 4 తీర్మానాలు తీసుకున్నాం మనం. ఏంటి ఆ తీర్మానాలు? నీవే రిజల్యూషన్స్ అనుకున్నాం మనం కదా. అది మనం ఎల్లప్పుడు పాటించండి. ఏంటి అది? అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విచ్చేందును, ప్రార్థన ఎడతెగక మనం ఉండాలి. క్రీస్తు వచ్చేంత వరకు లేదా మనం చనిపోయేంత వరకు ఇవి మనం కలిగి ఉండాలి. 3వదిగా మరి నెక్స్ట్ భాగం ఏంటంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, మనం ఏం చేద్దామండి? పాటిద్దాం. పిల్లలకి ఎలా ఉంటుందని దేవుడు చెప్తా ఉన్నాడు. అలా మనం ఏం చేయాలి? అలా కలిగి మనము నడుచుకుంటాం. స్త్రీలకు దేవుడు ఏం చెప్తున్నాడు? మీ సొంత పురుషులకు మీరు ఏం చేయండి? లోబడి ఉండండి. పురుషులైతే మీ భార్యలను మీకు మళ్ళీ ప్రేమించండి. తండ్రులకైతే ఏమంటున్నాడు? మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షణలో పోతే వారు మీరు ఏం చేయండి? పెంచండి. ఇప్పటికైనా వారు మీరు ఏం చేయండి? నడిపించండి. పిల్లలారా మీ పిల్లల పేరెంట్స్ మీరు ఏం చేయండి? చూసుకోండి. దాసులైన వారు యథార్థంగా సేవ చేయండి, ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. యజమానులైన వారు కూడా దేవుడు అంటున్నాడు, నేను మీ మీద యజమానుగా ఉన్నాను కాబట్టి ఆ భయం కలిగి మీరు ఏం చేయండి? ప్రవర్తించండి. అవునా కదా? కనుక దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక. చెప్తామంతా కూడా నేను చెప్తా, మీరు చెప్పండి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు ఆ జ్ఞానం వాళ్ళే కాక జ్ఞానం వాళ్ళు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుందాము. ఇందు నిమిత్తము
మనము అవివేకులము కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహిద్దాము. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిని దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉందము. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మన హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుదుము. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడము లోబడి ఉందుము. అర్థమవుతుంది కదా? ఇది మనం చేయాల్సిన పని, మనందరం కూడా చేయాల్సిన పని అనమాట. సమయాన్ని పోనీయక మరి అజ్ఞానం వల్ల కాక జ్ఞానము కలిగి నడుచుకుందాం. ఒకరినొకరము సరి చేసుకుందాం, ఒకరినొకరము హెచ్చరించుకుందాం, సరి చేసుకుందాము. తర్వాత క్రీస్తు ప్రేమ కలిగి మనం ఏం చేద్దామండి, ముందుకు సాగిపోతాం. ఇదే మన పని. ఆయన వచ్చేంత వరకు, మనం మరణించేంత వరకు. మరొక మాట చెప్తాను, మన చింతలన్నీ ఆయన మీద పెట్టాం. మీ చింత యావత్తు నా మీద వేయండి అని అంటున్నాడు. కాబట్టి మరి ఏంటి, ఒక వర్ష తీసుకుందామా చివరిగా? మత్తయి సువార్త 11:28 చివరి మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎక్కడ దొరకదు మనకు విశ్రాంతి? ఎక్కడ కూడా కేవలం క్రీస్తుకు వచ్చినప్పుడు మాత్రం మన ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించదు కాక. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్తాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, విజయం గల నాయన, జీవాధిపతి, ఈ బంగారు పాదములకు నాయన, అపరాజ పాదాలకు దేవ వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. గడిచిన దినములను కూడా కాల్చి కాపాడి పిల్లల కింద భద్రపరిచి మరొక దినం మా జీవితంలో ఆటి పొడిగించారు నాయన. మరి ఉదయకాలం మొదలుకొని తండ్రి, ఆరాం మొదలుకొనేంత వరకు మాకు తోడుగా ఉండి, పాటల్లోనూ బైబిల్లోనూ సాక్ష్యంలోనూ నాయన, పిల్లలతో సండే స్కూల్ మెసేజ్లో కూడా తోడుగా ఉండి, మరి ముఖ్య ప్రసంగాలు కూడా మీరు తోడుగా ఉండి అనేక విషయాలు మాతో మాట్లాడి అయ్యా, మరి ఒక ఏదైతే ప్రేమ మీరు మాకు అనుగ్రహించి ఉన్నారో తండ్రి, మరి కుటుంబ వ్యవస్థ మీరు కట్టి ఉన్నారు ప్రభువా. అపవాదాన్ని డిస్టర్బ్ చేశాడు తండ్రి, మరలా దాన్ని కట్టి ఉన్నారు తండ్రి. మీకు అందరిని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ కుటుంబాన్ని ప్రభువా మేము చక్కగా కట్టుకొని నాయన అయ్యా, నీ ప్రేమ కలిగి మేము తీర్చుటకు తండ్రి మీ కృపను మీ సహాయం దయచేయండి అయ్యా. మరొకసారి ప్రభువా, సంఘ బిడ్డలందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, మరి స్త్రీ అయితే పురుషునికి, పురుషుడైతే స్త్రీకి నాయన లోబడి జీవించటకు అటు మనసు వారికి దయచేయండి ప్రభా. ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి విధేయత కలిగి జీవించలాగా సహాయం దయచేయండి. మరి గర్వము, అహంకారము, మరి ఆయన తండ్రి అలాంటివి ఏవి కూడా వారి మధ్యలో ఉండకుండా ప్రభువా తీసివేయండి తండ్రి. మరి నా ప్రభువా ఎన్నో కేసెస్, మరి కోర్టు కేసులు తండ్రి, మరి ముఖ్యంగా నేను అధికంగా ప్రభా విడాకుల కేసు కనబడతా ఉన్నాయి ప్రభువా. మరొకసారి భార్య భర్తలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని మరొకసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, వారిని ఐక్యపరచండి తండ్రి, వారిని ఏకపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, ఒక్కసారి ప్రేమ కలిగి మాట్లాడుకుంటే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయని వారికి గ్రహించడానికి సహాయం దయచేయండి తండ్రి. కుటుంబాలను కట్టండి, ప్రేమను నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబ యజమానులుగా కాపరిగా మీరు ఉండమని దేవా ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన మరి యవనోత్సవం జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, మరి పేరెంట్స్ని చూసుకునే వారుగా నాయన తనలకు లోబడి జీవించే మనస్సును వారికి దయచేయండి తండ్రి. ఎంతోమంది పేరెంట్స్ బాధపడతా ఉన్నారు, అయ్యో నా బిడ్డలు నా మాట వినట్లేదు, నా కుమారుడు నా మాట వినట్లేదు బాధపడతా ఉన్నారు ప్రభు తండ్రి. అలాంటి బిడ్డలని కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి ఉదయాలను ప్రభు మరి పేరెంట్స్ తట్టు తిప్పమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మరి పేరెంట్స్ సంతోష పెట్టేవారిగా పిల్లలు ఉండులాగున సహాయం దయచేయండి తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభు. మరి పేరెంట్స్ కూడా జ్ఞాపకం చేసుకోండి. పిల్లలను ఆయన ప్రభు యొక్క శిక్షణలో, బోధనలో పెంచే ఒక జ్ఞానం దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభు, నీకు స్తుతులు స్తోత్రం నాయన. అదేవిధంగా ప్రభు మరి దాసులను యజమాని కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి నీ యొక్క పనిచేసే ధన్యతను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు ప్రభు. మరి నీ స్వార్థమైన మనసు కలిగి ప్రభువా నీ పని చేసే ధన్యత మాకు దయచేయండి. ఇంకా అనేకులకు ప్రభువా నీ
మీ యొక్క ప్రేమను ప్రభు ప్రకటించే వారిగా అయ్యా యొక్క సువార్తను మేము వెల్లడిపరిచే వారిగా విదజల్లే వారిగా తండ్రి ప్రకటించే వారిగా నిత్యం ఉండలాగిన ప్రభు మీ యొక్క సహాయం మాకు దయచేయండి నాయన. మరి ఉన్న ఇప్పుడు సోషల్ మీడియాని ఆధారంగా చేసుకునే ప్రభు అనేకులకు సువార్త ప్రకటించే వారిగా సత్యాన్ని బయలుపరిచే వారిగా మేము ఉండలాగిన తండ్రి మీ కృపణ మీ సహాయం మాకు అందరూ కూడా దయచేయమని ప్రభు వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు నీ అందు భయం నిత్యం మాలో పుట్టించండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. నేను అక్కడ వరకు నాయన మేము మరణించేంతవరకు ప్రభు ఈ విధంగా తండ్రి ఒకరినొకరం పురికొల్పుకుంటూ హెచ్చరించుకుంటూ ధైర్యపరుచుకుంటూ బలపరుచుకుంటూ తండ్రి ప్రేమ కలిగి ముందుకు సాగిపోయే కృపను మీ సహాయం మాకు దయచేయమని మీ కంచ మీ కాపుదల మీ తోడు మీ దేవుడు మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాకు ప్రసాదించమని మహిమగల మీ నామానికి చెల్లిస్తూ సంఘాన్ని పరిచయం అప్పగించుకుంటూ త్వరగా రానవిన యేసుక్రీస్తు పరిశ్రమలు ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిపెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.